అందరికీ నమస్కారం. యాదవోలు ఎఫ్ఎంటీ యాదవోలు గ్రామం, గోపాలపురం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఏపీసీఎన్ఎఫ్ గైడ్లైన్స్లో దోనిపల్లి వెంకటేశ్వరరావు గారి ఫీల్డ్ ప్యాడీ విత్ పిఎండిఎస్ పద్ధతిలో సాగు చేసిన భూమి. విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్యాడీలో పిఎండిఎస్ ఎందుకు వేస్తామంటే, ఈ పిఎండిఎస్ మొక్కలు వేయటం వలన ముందుగా కలుపును తగ్గిస్తుంది. ఇగో చూడండి, ఇక్కడ పిఎండిఎస్ మొక్కలు లేవు అంటే మనం వేసే అపరాల మొక్కలు లేవు అంటే తక్కువగా ఉన్నాయి. ఒత్తుగా ఉన్న చోట కలుపు మొక్కలు లేవు. చూడండి, ఓన్లీ వరి మొక్కే ఉంది. అదిగోండి వరి మొక్క. ఇది డిఫరెన్స్. తర్వాత ఈ పిఎండిఎస్ వేయటం వలన భూమికి సూక్ష్మజీవులకి అనుగుణమైన వాతావరణం ఏర్పడుతుంది. అసంఖ్యాక జీవరాశులకి ఈ యొక్క పిఎండిఎస్ మొక్కలు వేళ్ల ద్వారా అసంఖ్యాక జీవరాశులకు సూక్ష్మ మరియు స్థూల పోషకాలను అందిస్తాయి. భూమి గుల్లబారి వానపాములు వృద్ధి చెందుతాయి. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ నీరు అవసరం లేదు, తక్కువ నీటితోనే పంటలు పండే విధంగా చేస్తుంది. ఈ పిఎండిఎస్ మనం పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చిమేతగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయంలో ఈ పద్ధతి వలన ఎన్నో లాభాలు. పలు రకాల మొక్కలు మనం వేసినట్టయితే మనం ఆకుకూరలు మనం ఆహారంగా తీసుకున్నట్టు ఉపయోగపడతాయి. మనం తీసుకోగా మిగిలిన అమ్ముకుంటే అదనపు ఆదాయం కలుగుతుంది. నేలలో కార్బన్ శాతం పెరుగుతుంది. ప్రధాన పంటకు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. ప్రధాన పంట వరికి చీడపీడలు ఆశించవు. ప్రధాన పంటలో దిగుబడులు పెరుగుతాయి. ఎన్నో లాభాలు ఉన్నాయి ఇందులో. ప్రధాన పంట వాతావరణ వైపరీత్యాలు తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ప్రతి ఒక్క రైతు వరి విధానంలో ఈ యొక్క పద్ధతిని అవలంబించి మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పండించి తన కుటుంబానికి, సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఏపీసీఎన్ఎఫ్ కేడర్, ఐసీఆర్పి, సింగులూరి రామ్మోహన్ రావు, యాదవోలు 9912691172. మనం వేసిన పిఎండిఎస్ మొక్కలు అంటే ఎకరానికి 20 కేజీలు వేయాలి. ఈ రైతును ఒప్పిస్తే 10 కేజీలకు ఒప్పుకున్నాడు. 10 కిలోలు వేయటం వలన సరిపోలేదు మోతాదు. మనం మడి అంతా చల్లాము. కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రం ఒక పక్క ఎక్కువగా చల్లాము అనమాట. చల్లిన దాంట్లో పిఎండిఎస్ మొక్కలు మొలవని
ఏరియాలో ఇదిగోండి గడ్డి ఎంత విపరీతంగా వచ్చిందో. ఇదిగోండి ఇక్కడ పిఎండిఎస్ మొక్కలు ఎక్కువ మొలిచాయి. గడ్డి శాతం తగ్గింది చూడండి. వరి దుబ్బు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో. ఇక్కడ గడ్డి లేదు అంటే మనకి ఈ యొక్క గడ్డి శాతాన్ని తగ్గిస్తుంది. ఇది కలుపు మొక్కే. కలుపు మొక్క అంటే మనకి చూడండి ఇక్కడ ఒత్తుగా ఉన్న చోట కలుపు ఏ శాతం ఉంది, ఇక్కడ పిఎండిఎస్ లేని చోట కలుపు ఏ శాతం ఉందో చూడండి. ఇక్కడ ఇదిగో వరి దుబ్బు ఇది. ఇక్కడ మనకు తేడా తెలుస్తుంది. ఇక్కడ వరి దుబ్బు ఉంది, ఇవంతా కలుపు. ఈ విధానంలో చేసినట్టయితే మనకు మరి వరికి మంచి పోషక విలువ కలిగిన కార్బన్ అందించగలం. ఆరోగ్యంగా మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తుంది. దిగుబడికి లోటు లేదు. పండిన పంట కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్క రైతు ఈ పద్ధతులని ఆచరిస్తారని ఆశిస్తూ మీ సింగళూరు రామ్మోహన్ రావు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మరి వరిలో ఈ మొక్కలన్నీ మొలిసాయి కదా, ఏంటి ఇటు పరిస్థితి? C1 చేసే రైతు, C1 అంటే కొంత రసాయన ఎరువులు వాడతాడు, కొంత జీవామృతం సేంద్రియ ఎరువులు వాడతాడు. జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ కూడా రసాయనంగా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు గడ్డిని చంపడానికి కలుపు మందు వాడతాడు. ఓకే, మరి ఈ మొక్కలు ఎలా చనిపోతే మనకి వరికి ప్రధాన పంట వరికి మరి అడ్డొస్తుంది కదా అనుకుంటే ఈ మొక్కలన్నీ కూడా మనం నీళ్ళని ఇప్పటి వరకు వాటర్ పెట్టలేదు. సోయింగ్ చేసిన దగ్గర నుండి మనం ఈ యొక్క మడిలో వాటర్ కట్టుకున్నట్టయితే 3 అంగుళాలు లోతు ఉండాలి. నీరు 3 అంగుళాలు లోతుండి ఒక 4 రోజులు వాటర్ మనం కట్టుకున్నట్టయితే ఈ మొక్కలన్నీ కూడా ఆటోమేటిక్గా చనిపోతాయి. చనిపోయిన మొక్కలన్నీ కూడా మనకు మళ్ళీ ప్రధాన పంట వరకు ఎరువుగా కుళ్ళి ఉపయోగపడతాయి. అది ఈ పద్ధతి. అప్పుడు మనకు వరి మొక్కలు మాత్రమే మిగులుతాయి. కలుపు మందు వల్ల కలుపు చనిపోతుంది, గడ్డి అంతా. మనం నీళ్ళు నిలగట్టడం వల్ల మనం వేసిన పిఎండిఎస్ ఎన్ని రకాలైతే వేసామో ఈ జాతులు నీళ్ళల్లో చనిపోయే రకాలు మాత్రమే ఎంచుకుని వేస్తాం. ఆ రకాలు మొత్తం చనిపోతాయి. అప్పుడు కేవలం మనకు ఒరే మిగులుతుంది. అదే సేంద్రియ పద్ధతిలో అయితే కలుపు మందు కొట్టం, నీరు నిలకట్టేస్తాం. మిగతా కలుపుకి మామూలుగా కలుపు తీయటానికి సేంద్రియ వ్యవసాయంలో ఎకరానికి 20 మంది పడతారు, 30 మంది కూడా పడతారు. అది ఈ పద్ధతిలో మనం కలుపు తీయించితే 5 లేదా 6 ఎకరంలో కలుపు తీయటం జరుగుతుంది. లేదు, కలుపు కూడా తీయనవసరం లేదు. ఇందులో ఏపుగా ఎదిగే గడ్డి జాతిని మాత్రం ఒక మనిషి తిరిగితే మిగతా కలుపు వరిని ఏం చేయదు. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చును. కనుక సేంద్రియ వ్యవసాయంలో కలుపు అనేది సమస్యగా మారింది. ఆ కలుపు వల్లే మనకి వరం అవ్వాలి. కలుపే మనకు వరం. కనుక ప్రతి ఒక్కరూ ఈ పద్ధతిని అవలంబిస్తారని కోరుకుంటూ మీ సింగళూరు రామ్మోహన్ రావు. 9912691172. అందరికీ ధన్యవాదాలు.